తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. జెరోదా వ్యవస్థాపకుడు 37 సంవత్సరాల నిఖిల్ కామత్ గురించి అందరం వినే ఉంటాం. అయితే ఫోర్బ్స్ 2024 లిస్ట్ విడుదలవ్వడంతో అందరి దృష్టి అతనిపై పడింది. అందులో నిఖిల్ కామత్ యంగెస్ట్ బిలియనియర్గా $3.1 బిలియన్ సంపద కలిగి ఉన్నాడు. ఇది మన కరెన్సీలో 25,000 కోట్లకు పైగా ఉంటుంది. కామత్ అని పేరు వినగానే పెద్ద బిజినెస్ కలిగి ఉన్న కుటుంబంలో పుట్టి ఉంటాడు. ఇంత సంపద సృష్టించడం అతనికి చాలా ఈజీ అని అనుకుంటే పొరపాటే అవుతుంది. నిఖిల్ కామత్ కుటుంబం చాలా సామాన్యమైనది. బెంగళూరులో నివాసం ఉంటున్నారు. చదువుకోవడానికి సరిపడనంతగా డబ్బు లేకపోవటం ఒకటైతే అతని దృష్టి చదువు కంటే కూడా వ్యాపారంపైనే ఎక్కువగా ఉండేది. 14 సంవత్సరాల వయసులోనే చదువు మానేసి వ్యాపారం పెట్టుకోవాలని మొబైల్ ఫోన్లపై దృష్టి పెట్టాడు. ఎందుకంటే ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వాడని వారంటూ లేరు. అందుకని పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఫోన్లు అమ్మడం కొనడం వంటి షాపు పెట్టుకున్నాడు. కానీ అతని తల్లికి ఇది అస్సలు ఇష్టం లేదు. మానేయమని చెప్పేవారు. ఒకరోజు అతని వద్ద ఉన్న కొన్ని ఫోన్లను డ్రైనేజ్లో వేసేశారు. ఇక షాప్ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఏం వ్యాపారం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండేవాడు. చాలా స్ట్రెస్ కూడా అనుభవించేవాడు. ఇది పోగొట్టుకోవడానికి చెస్ బాగా ఆడేవాడు. ఇదే అతని కెరియర్ అవుతుందని తల్లిదండ్రులు అనుకున్నారు. అంతలోనే ఒక కాల్ సెంటర్కి నకిలీ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగంలో చేరాడు. ఎందుకంటే అప్పుడు అతని వయసు 17 సంవత్సరాలే. జీతం కూడా 8,000 రూపాయలు మాత్రమే. పగలంతా కాల్ సెంటర్లో పనిచేస్తూ రాత్రులు ట్రేడింగ్ గూర్చిన విషయాలు, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు, లాభ నష్టాలను గురించి చదువుతూ ఉండేవాడు. అతని ఆసక్తి గమనించి తండ్రి కొంత డబ్బిచ్చి ట్రేడింగ్ చేయమన్నారు. అలా చేస్తూ లాభం ఆర్జించడంతో కాల్ సెంటర్ మేనేజర్ కూడా కొంత డబ్బిచ్చి ట్రేడింగ్ చేయమని అడిగాడు. మంచి లాభాలు కనిపించడంతో పరిచయస్తులు కూడా ఒకరి తర్వాత ఒకరు వారి అకౌంట్లను చూడమని అడిగారు. అలా 100కు పైగా అకౌంట్లను చూడాల్సి రావడంతో ఉద్యోగం మానేసి సోదరుడితో కలిసి కామత్ అసోసియేట్స్ ను ప్రారంభించాడు. అప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. కనపడని ఛార్జీలు ఎన్నో వసూలు చేస్తూ ఉండేవారు. ₹1 షేర్ కొంటే ₹1, 100 షేర్లు కొన్నా ₹100 వసూలు చేస్తూ ఉండేవారు. ఇలా కాకుండా ఉండడానికి కైట్ ప్లాట్ఫామ్ చేశారు. దీనివల్ల కస్టమర్స్ పెరిగారు. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ పెంచుకోవటం ద్వారా నెంబర్ 1 పొజిషన్కి వచ్చారు. జెరోదా ఎక్కడా ప్రకటనలు కానీ, పెయిడ్ ప్రమోషన్స్ కానీ, రెఫరల్ రివార్డ్స్ ఇవ్వటం కానీ చేయలేదు. నిజాయితీగా ఉండటమే తమ అస్త్రం అంటారు కామత్ సోదరులు. ఏ బిజినెస్ అయినా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందంటే పొరపాటే. నిఖిల్ కూడా ఒక సమయంలో మొత్తం కోల్పోయాడు. 2019లో అమందా పురవంకారాతో వివాహం జరిగింది. మనస్పర్ధలు, సమస్యలు కారణంగా 2021లో డివోర్స్ తీసుకున్నారు. ప్రస్తుతం మానుషి చిల్లర్ అతని గర్ల్ ఫ్రెండ్గా ఉన్నట్లు సమాచారం. నిఖిల్ యువతకిచ్చే సందేశం ఏంటంటే, భయం వీడి ముందడుగు వేయండి, తెలివిగా నిర్ణయం తీసుకోండి, కోట్లే ఉండాల్సిన అవసరం లేదు, అందుకు నేనే ఉదాహరణ అని చెప్తాడు. అలాగే తన సంపదలో 50% దాన ధర్మాలకి వెచ్చిస్తూ ఉంటాడు. గివింగ్ ప్లెడ్జ్ అనే ఇంటర్నేషనల్ సంస్థలో మెంబర్గా కూడా చేరారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ కోసం వీరు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక్క 2022లోనే 100 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.